ని ఎవ్వరు ఆపలేదు. పనిష్మెంట్ స్టార్ట్. మీరు అనుకుంటారు కావచ్చు, నేను తప్పు చేసిన, ఎవరికి తెలియలేదు, నేను పలానా చీటింగ్ చేసిన, మోసం చేసిన, దగా చేసిన, హాని చేసిన, కానీ ఎవరికి అర్థం కాలేదు. మనకే తెలుసు. అది కేవలం నాకే తెలుసు. మనం అనుకుంటాం కదా ఎవరికి తెలియదు. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి పైన, అవి చూస్తా ఉన్నాయి. నేచర్ ఏంటిది, ఈ సృష్టి ఏంటిది, సీసీటీవీ కెమెరా. నేచరే సీసీటీవీ, ఈ సృష్టి నేచర్ సీసీటీవీ కెమెరా. ప్రతిదీ క్యాప్చర్. మీ మనసులో నడుస్తున్నది క్యాప్చర్ అవుతుంది, మీరు చేస్తున్నది క్యాప్చర్ అవుతుంది. దాన్ని బట్టి పనిష్మెంట్ అప్పటిదప్పుడే స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ మూమెంట్, ఒక్క క్షణం లేదు కదా, ఒక్క క్షణం కూడా. ఆ ఆలోచన పుట్టింది అంటే పనిష్మెంట్ స్టార్ట్ అయిందని అన్నమాట. తప్పుడు ఆలోచన వచ్చింది, తప్పుడు ఆలోచన ఇంకా యాక్షన్ చేయలేము మనం, కేవలం ఆలోచన చేసినాం. ఒక మనిషిని మోసం చేయడానికి, ఒక మనిషిని కుట్ర చేయడానికి, ఒక మనిషిని దగా చేయడానికి, ఒక మనిషిని ఇన్సల్ట్ చేయడానికి, ఒక మనిషిని కించపరచడానికి, అవమానించడానికి మనకు కేవలం ఆలోచన వచ్చింది. కేవలం ఇంకా చేయలేము మనం, ఏమనలేదు, కొట్టలేదు, ఏమనలేదు. అయినా కూడా పనిష్మెంట్ స్టార్ట్. అది పనిష్మెంట్ తీసుకొనే వస్తుంది. అది పనిష్మెంట్ ను తీసుకొనే వస్తుంది. అట్ ద సేమ్ టైం నో క్వశ్చన్ ఏ కాదు. మీరు ఏమన్నా చేసుకోండి, వాట్ ఎవర్, మీరు ఏ శాంతి అన్నా చేయండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ డెఫినెట్లీ పనిష్. ఏమన్నా చేసుకోండి, నో వన్ కెన్ సేవ్. సో అది పనిష్మెంట్ తోటే వస్తుంది. అదేమవుతుంది, పనిష్మెంట్ తోటే వస్తుంది. ఇఫ్ యు ఆర్ థింకింగ్ రాంగ్, దే ఆర్ డూయింగ్ రాంగ్. నేను మస్తు చేసినా కానీ చాలా లగ్జరీగా ఉన్నా, మస్తు చేసినా చాలా లగ్జరీగా ఉన్నా, చాలా బాగున్నా, నా దగ్గర పెద్ద కారు ఉన్నది, పెద్ద ఇల్లు ఉన్నది, పెద్ద ఉన్నది. మీకు కొట్టేటప్పుడు ఏమనిపించింది, మస్తు మజా అనిపించింది, అనిపించిందా లేదా? కానీ అది మజనా సజనా ఇప్పుడు అర్థమవుతుందా లేదు? అప్పుడు ఎందుకు అర్థం కాదు, మత్తులో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎందుకు అర్థమవుతుందని, సో ఆ క్షణమే స్టార్ట్ అయింది దాని యాక్షన్. ఆ క్షణమే స్టార్ట్ అయింది. కానీ ఆ కుండ నిండడానికి, ఆ బకెట్ నిండడానికి నిండిన ఓటు అర్థమవుతుంది. మనం ఓవర్ఫ్లో ఎప్పుడు అర్థమైంది, వాటర్ ట్యాంక్ నిండిందా లేదా ఎప్పుడు అర్థమైంది? మనము డ్రాప్లు కొన్ని వాటర్ కింద పడితే అరే ట్యాంక్ నిండింది అర్థమైంది, లేకపోతే అర్థమవుతుందా? అలాగనే మన పాపం అంటాం కదా, మన తప్పుడు విషయాలు పండిన తర్వాత జనరల్గా మనకు సోయి వస్తాయి. సరే ఏం జరిగింది, ఏమైతుంది, పండిన తర్వాత జనరల్ మనకు అది అయిపోయిన తర్వాత ఆ సోయి స్టార్టింగ్ లో వచ్చింది అనుకో, నేను చెప్తా ఉంటా కదా, 1% ఉన్నప్పుడే వచ్చింది అనుకో, ఓన్లీ 1% ఉన్నప్పుడు మనకు ఆ సోయి వచ్చింది. अगर हम होश में आ गए कि हम गलत जब रहे, गलत हो रहा, तो 99% ఏమైతుంది, ఏమైతుంది 99%. కానీ మనం మత్తులో ఉంటాం కాబట్టి 100% అయిన వాళ్ళనే సోయికి వస్తాం. మనము ఏదో ఒక మత్తులో ఉంటాం కాబట్టి 100% అయిన వాళ్ళనే మనం సోయికి వస్తాం. 1% అప్పుడే ఒకవేళ వచ్చినాం అనుకో 99 సే. సో మనం ఆ ఊహలో ఉంటాం. తప్పుడు మస్తు చేయిపోయి ఏం చేయాలా, కుండీలో వేసేయాలి. 1 కోటి రూపాయలు మోసం చేయాలా, దాంట్లో నుండి 1,00,000 రూపాయలు ఆయనకి ఇచ్చేసేయాలి. సో ఆయన షేర్ అయినాక మన షేర్
ఎవరి షేర్? ఆయన షేర్ ఆయనకు, మన షేర్ ఆ షేర్ ఇచ్చి మనం ఏమనుకుంటాం? అవ్వగా అయిపోయింది. ఏమైంది? మొత్తం పాపాలన్నీ కలిగి పోయి గంగలో దిగినాం అనుకో, గంగలో మునిగినాం. సంవత్సరం అంతా అన్ని తప్పులు చేయాలా? పోయి గంగలో మునిగి చేస్తే పాపాలన్నీ. లేకపోతే ఇంకేదన్నా దానం చేసి, ఇంకేదన్నా చేసి, ప్రేయర్ చేసి నచ్చది. నో, అది కుదరని పని. అది కుదరని పని. మీరు ఎంతైనా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. We have to get punishment at the moment when we will start thinking, not at the moment when we will do the action. ఏమన్నా చేసిన తర్వాత పనిష్మెంట్ కాదు, కేవలం ఆలోచన స్టార్ట్ అవుతుందనే పనిష్మెంట్ స్టార్ట్. పనిష్మెంట్ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు గురుద్వారా వెళ్ళండి, మీరు జయ మందిర్ వెళ్ళండి, మీరు బుద్ధ విహార్ వెళ్ళండి, మీరు తిరుపతి వెళ్ళండి, మీరు మస్జిద్ వెళ్ళండి, మక్కా వెళ్ళండి, నో వన్ కెన్ సేవ్ యూ. మీరు ఏమన్నా ముట్టుకోండి, ఎంతన్నా తప్పితే చేయండి, నో వన్ కెన్. We have to get punishment when we do the wrong. जब हम गलत करते आपको सजा से कोई ఏంటిది? పనిష్మెంట్ నుండి తప్పించుకోలేం. అదే పనిష్మెంట్. తప్పే పనిష్మెంట్. తప్పు పనిష్మెంట్ తీసుకొస్తుందని కాదు. ఏదన్నా తప్పు చేస్తున్నాం, ఏదైనా గిట్టి పని చేస్తున్నాము, సో దాని మూలంగా మనకు పనిష్మెంట్ వస్తుందని కాదు. ఆ తప్పే పనిష్మెంట్, అదే పనిష్మెంట్. అది మనకు ఆ రూపం అనిపిస్తలేదు, పనిష్మెంట్ రూపం. కానీ అదే, ఫర్ ఎగ్జాంపుల్ మందు తాగితే పనిష్మెంట్ అయినా, మందు తాగితే పనిష్మెంట్ కాలేదు, మందే పనిష్మెంట్. మందే స్మోకే పనిష్మెంట్. స్మోక్ చేస్తే ఏదో అవుతుందని కాదు, స్మోకే ఎవ్రీథింగ్. అందుకనే రైట్ లైవ్లీహుడ్, మన ఆత్మసాక్షి, మన చిత్తశుద్ధికి ఆ విషయం పట్ల అవగాహన ఉండాలి. వెదర్ ఐ ఆమ్ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్. సో దట్ ఈస్ కాల్డ్ రైట్ లైవ్లీహుడ్. ఓకే, లో సమాధి మీరు తెలుగులో రాసుకో. ఈడ ఏమైంది? రైట్ పీ. ఓకే, దాని తర్వాత రైట్ దాని తర్వాత రైట్ రైట్ రైట్. సమాధిలో ఏమేమి వస్తాయండి? రైట్ 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 ఎఫర్ట్ రైట్. దాని తర్వాత సెకండ్ రైట్ మైండ్ ఫుల్నెస్, రైట్ మైండ్. దాని తర్వాత రైట్ దీని తర్వాత ప్రజ్ఞలు ఏమి వస్తాయి? రెండు. రైట్ 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 ఇంటెన్షన్, రైట్. ఓకే, రైట్ వ్యూ అండ్ రైట్ ఇంటెన్షన్. సో మనం కొంచెం డిస్కషన్ చేసినాం కదా, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైఫ్. దెన్ ఆఫ్టర్ రైట్ ఎఫర్ట్స్, రైట్ ఎఫర్ట్. సో రైట్ ఎఫర్ట్ అంటే సరైన ప్రయత్నం, సరైన వాణి, సరైన పని, సరైన జీవనోపాధి, సరైన
ప్రయత్నం, సరైన ప్రయత్నం. మనం చేసేది ప్రయత్నం సరైనది. 4 రకాల ప్రయత్నం ఉంటాయి. ప్రయత్నం ఎన్ని రకాలు ఉంటాయి? రైట్ ఎఫర్ట్స్ బికమ్ 4 టైప్స్. ఫస్ట్ ఏంటిది? మన దగ్గర ఉన్న చెడును తీసేయాలి. మన దగ్గర ఉన్న చెడును తీసేయాలి. మన దగ్గర ఉన్న చెడును తీసేయాలి, ఒకటి. రెండవది, మన దగ్గర లేని చెడు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మందే అలవాటు ఉన్నది, స్మోక్ అలవాటు లేదు. సో లేని చెడును రానియద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మందు ఉన్నది తీసేయాలి, అంటే ఉన్న చెడును, లేని చెడును రానియద్దు. ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ కానీ, గుడ్క కానీ, ఇంకా వేరే ఏది కూడా. ఓకే, సో ఉన్న చెడును తీసేయాలా, లేని చెడును రానియద్దు. మూడోది ఏంటిది? ఉన్న మంచిని పెంచుకోవాలి. ఏదైనా మంచి విషయం అన్నది, ఆ మంచి విషయాన్ని పెంచుకోవాలి. మీరు మంచి హెల్ప్ఫుల్ నేచర్, మీరు అందరికి సహాయపడతారు, మీకు మంచి పేరు ఉన్నది. సో దాన్ని ఇంకా మీకు దయా భావన ఉన్నది, ఆ గుణం ఉన్నది, దయా రక్షణ అంటారు కదా, అలాంటి మంచి గుణం ఉన్నది, ఎదుటి వాళ్ళకి సహాయపడే గుణం ఉన్నది. సో ఆ దాన్ని చెడు లేని, ఉన్న చెడుని తీసేయాలా, లేని చెడుని రానియద్దు. ఉన్న మంచిని పెంచుకోవాలా, లేని మంచిని తీసుకోవాలి. మంచి గుణాలను తీసుకోవాలి, ఉన్న మంచి గుణాలను పెంచుకోవాలి. ఈ రకంగా 4 రకాల ప్రయత్నం. ఎన్ని రకాలు ప్రయత్నం? సో మనం ఒకసారి సమీక్షించుకోవాలి, ఇది మంచిదా చెడా, దీన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలి. సో ఈ 4 ప్రయత్నాలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మందు కొట్టడం స్టార్ట్ అయింది ఉదాహరణ. సో అది మంచిగా చెడా? సో అప్పుడు ఏం చేస్తాం? తగ్గిస్తాం, మెల్లగా. ఎందుకు? 4 రకాల ప్రయత్నాలు కదా. దాంట్లో మొదటి ప్రయత్నం ఏంటిది? ఉన్న చెడుని తీసేయడం. అంటే దానికి అన్నింటినీ మెల్లగా తగ్గించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికరెంట్ గా తాగుతున్నారు, డే అంతా ఇది చేస్తున్నారు. సో అప్పుడు ఏం చేస్తారు? ఆ క్వాంటిటీని తగ్గిస్తారు. డైలీ 4, 5, 10 సార్లు వెళ్ళే వాళ్ళు అదేం చేస్తారు? మెల్లగా తగ్గిస్తారు. స్మోక్ లేదు, ఫ్రెండ్ అంటున్నాడు, తీసుకోరా బాబు, ఏం కొట్టే ఏం కాదు, దీంతో పాటు అదే అంటే ఏం చేస్తున్నాం? ఎందుకు? మనకు కొంచెం కాన్షియస్నెస్ ఉంది కదా, ఇది లేని చెడు, దీన్ని ఏం చేయాలా? అవాయిడ్ చేయాలి, రానియద్దు. దానికి డోర్లు అన్ని క్లోజ్, లేని చెడును రానియద్దు, క్లోజ్ చేసేయాలి. డోర్లు అన్ని, విండోలు అన్ని క్లోజ్. సో ఎలాంటిది? అది మంచిదా చెడ? చెడైతే రానియండి, మంచి అయితే వెల్కమ్. మన దగ్గర మంచి విషయం ఉన్నది, పెంచుకోవడం. మన దగ్గర మంచి విషయం ఉన్నది, పెంచుకోవడం. సో ఈ రకంగా 4 రకాల ప్రయత్నం. 4 రకాల ప్రయత్నం. కానీ ఈ సమాజంలో 4 రకాల మనుషులు ఉంటారు. సమాజంలో 4 రకాల మనుషులు ఉంటారు. ఏ రకం? ఏ రకం? ఒకరేమో ఈ చీకటి నుండి మళ్ళీ చీకటి వైపే ప్రయాణం చేస్తారు. ఒకరు ప్రయాణం అంధకారం నుండి అంధకారం వైపే, చీకటి నుండి చీకటి వైపే ప్రయాణం. ఆల్రెడీ సమస్యలు ఉన్నారు, మళ్ళా సమస్య వైపే ప్రయాణం. ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, మందు తాగితే అప్పులు తీరితే పెరుగుతాయి. మళ్ళా దీంతో పాటు ఇంకొక సమస్య, దీని ఏమంటారు? చీకటి నుండి చీకటి వరకు ప్రయాణం. జీవితాంతం ఇట్లనే అవుతుంది. ఈ సమస్యను తీర్చడానికి ఇంకో అలవాటు, దాంతో ఇంకో అలవాటు, దాంతో ఇంకో అలవాటు, జీవితం మొత్తం సర్వనాశనం. సో చీకటి నుండి చీకటి వైపు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. 4 రకాల మనుషులు ఉంటారు కదా. ఒకరేమో చీకటి నుండి చీకటి వైపే. ఫస్టే పేదరికం.
దాంట్లో కూడా అన్ని చెడు అలవాటు, చెడు కల్చర్. ఏమైతే చీకటి నుండి చీకటి వైపు, ఇంకొకరేమో చీకటి నుండి వెలుతురు వైపు వెళ్తారు. సమస్యలు ఉన్నాయి కానీ పరిష్కారం వైపు వెళ్తారు. చీకటి నుండి వెలుతురు వైపు వెళ్ళడం. సమస్య ఉన్నది, ఇంకో సమస్య సృష్టించారు. ఇక ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి. సో పూర్తి కాన్షియస్ తోటి, పూర్తి స్పృహతోటి ఉన్నాం. ఇక మళ్ళా సమస్యలు కాదు, ఆల్రెడీ మండుతున్నది. ఇక దాంట్లో పెట్రోల్ పోయాది. ఇక దాంట్లో పెట్రోల్ కానీ మంట కానీ పోయాది. ఇంకేమైతే ఇంకా మండుతుంది. సో చీకటి నుండి వెలుతురు, చీకటి నుండి ఒకరేమో చీకటి నుండి చీకటి వైపు, ఒకరేమో చీకటి నుండి వెలుతురు వైపు, ఇంకొకరేమో వెలుతురు నుండి చీకటి వైపు. మంచిగా ఉన్నది, ఫ్యామిలీ కండిషన్ బాగున్నది, అన్ని బాగా ఉన్నాయి, పిల్లలు ఫ్యామిలీ అన్ని బాగున్నాయి. ఇక అలవాట్లు స్టార్ట్ అవుతాయి. ఇక మందు మత్తు ఫ్రెండ్షిప్ అది ఇది లేని మోసం చేయడం, కుట్ర చేయడం, దగా చేయడం, చీట్ చేయడం ఇక స్టార్ట్. ఇక ఏమైతున్నది? వెలుతురు నుండి ఏమైతున్నది? చీకటి వైపు. వెలుతురు నుండి చీకటి వైపు, వెలుతురు నుండి చేస్తున్నా కూడా నా గమ్యం అంటే మంచిగా సంపాదించి పెట్టిడు, భూమి ఉన్నది, జాగా ఉన్నది, స్థలం ఉన్నది, ఓ ఇల్లు ఉన్నది, మంచి ఫ్యామిలీ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ప్రయాణం చీకటి వైపు. వెలుతురు ఉన్నది, ఆ నుండి చీకటి వైపు వెళ్తున్నది. ఇది మూడో రకం. ఇంకొకరేంటిది? వెలుతురు నుండి వెలుతురై, వెలుతురు నుండి ఆల్రెడీ మంచిగా ఉన్నది. ఇంకా దాంట్లో అందరి పట్ల ప్రేమ భావం, అందరికి సహాయం చేయడం, మంచి దేవుడు తెచ్చుకోవడం, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం, ఎవరి పట్ల కుతంత్రాలు చేయకపోవడం, అబద్ధాలు చెప్పకపోవడం, వ్యభిచారం చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం, ప్రాణహింస చేయకపోవడం, మందు పదార్థాలు సేవించకపోవడం. ఏమైతున్నది? వెలుతురు నుండి వెలుతురు నుండి 4 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు చీకటి నుండి చీకటి వైపు, ఒకరు చీకటి నుండి వెలుతురు వైపు, ఇంకొకరు వెలుతురు నుండి చీకటి, ఇంకొకరు వెలుతురు నుండి వెలుతురు వైపు. సో మనం ఏ కేటగిరీలో వస్తాము? మనం దేంట్లో ఫిట్ అయినాం? వెలుతురు నుండి చీకటికి వెళ్తున్నామా, లేదా చీకటి నుండి చీకటికి వెళ్తున్నామా, వెలుతురు నుండి వెళ్తున్నామా, చీకటి నుండి వెళ్తుంది ఏవై? సో ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. సో 4 రకాల ప్రయత్నాలు, 4 రకాల మనుషులు, 4 రకాల ప్రయత్నాలు, రైట్ ఎఫర్ట్స్ అంటే 4 రకాల ప్రయత్నాలు. సో ఇంతకుముందు మీకు చెప్పినా కదా, మనం ఏం చేస్తాం? మోసం చేస్తాం, దగా చేస్తాం, కుట్రలు చేస్తాం, కానీ ఎవరికి తెలియదు అనుకుంటాం. డబ్బు రాంగ్ రూట్ ద్వారా సంపాదిస్తాం, దాంట్లో నుండి కొంత షేర్ ఇచ్చేస్తాం. మనం ఏమైతాం? మన హ్యాపీగా ఉంటున్నామని అనుకుంటాం. హ్యాపీగా ఒక ఆయన ఏం చేస్తాడంటే, ఖజూర్ ఉంటది, ఖజూర్ అది ఎడదంటే ఖజూర్ చెట్టు ఉంటది, అది ఎక్కాల పెడతారు కదా, చెప్తారు కదా, కొన్ని చిన్నవి ఉంటాయి, వివిధ రకాలు ఉంటాయి కదా. సో ఖజూర్ ఉన్నాయి, కలిగి ఉన్నాయి, ఏదో ఫలాలు అనుకోండి, ఇక ఖజూర్ అంటే ఫలాలు. సో ఈసారి కనుక నాకు అది నేను తెంపుకొని తినగలిగితే నీకు ఎత్తిస్తా, రూపాయి నీకు దానం చేస్తా. ఎవరికి? ఎవరికి? పైన. ఈసారి కనుక నాకు దొరికితే నేనేం చేస్తా? నీకు 1 రూపాయి मैं चढ़ा दूंगा.
అంటే మనం ఇస్తాం కదా, నాకు ఈ జాబ్ వస్తే ఇది వస్తే మ్యారేజ్ అయితే అదైతే ఇదైతే నేను కొంచెం నీకేం చేస్తా దాని కుండీలు వేస్తా. కొందరు చార్జర్ వేస్తారు, కొందరు కుండీలు వేస్తారు, కొందరు ఏదో ఒకటి ఉంటాయి కదా. నేను ఏమంటాడు, ఈసారి కనుక నాకు అది చెప్పుకొని తినగలిగితే నీకు ₹1 ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత మధ్య చెట్టు కాయ 10 ఫీట్లు ఉన్నదని సగం వరకు వెళ్ళిన తర్వాత ఏమంటాడు, ₹2 ఎక్కువ, అంటే రూపాయి ఎక్కువ అవుతున్నది, ఎందుకంటే ఎక్కేది నేనే కదా, దీంట్లో ఏం చేస్తా నేను ఆట ఆడిస్తా. ఎంత ఇస్తా అంటే 50 ఇంకా కొంచెం దగ్గరికి పోతాం. దగ్గరికి పోయిన తర్వాత ఇక అది అందరికానే ఉంటుంది. ఏమంటాడు, సో నేనే ఎక్కాలా, మళ్ళీ నేనే దింపాలి, ఇక దీనికి నీకు నేనెందుకు ఇవ్వాలి, నేను దేనికి ఇవ్వాలి, అది ఎక్కువ అవుతున్నాయి 50 పైసలు. 50 పైసలు అంటే మై मेहनत कर और तुमको क्यों चढ़ा हो जो भी है फल फूल पैसा है कि नहीं. జైస్ ఎట్లనైతే చెప్తాడో ఆ నుండి టప్పనికి ఇద్దాం అంటాడు కదా. నేనేమో కష్టపడాలా, నీకేమో నీ కుండీలో వేయాలి, అది కరెక్ట్ కాదు కదా. అన్న తర్వాతనే టప్పన కింద ఏముంది పడ్డ తర్వాత ఏమంటాడు కదా, అరే నీకు ఇంత కూడా మజాక్ అంటాం కదా, జస్ట్ మజాక్ చేస్తున్నాను లేదు ఎవరితోటి. అంటే మనిషి స్వార్థం ఎటువంటిది, అక్కడ కూడా నువ్వు ₹1,00,000 వచ్చిన ఎన్ని ఏళ్ళైనా షేర్ ఎంత, 1,00,000 50 లక్షల, మనం ఎంత ఇస్తాం, మనం ఎంత ఇస్తే ₹50 ఇస్తావా, 50 లక్షలు ఇస్తాం. సో మనిషి స్వార్థం అక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, మనిషి స్వార్థం అక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. మనిషి ఆలోచన, మనిషి గ్రీడీనెస్, కావాలి కావాలి కావాలి, అర్థమైందా. సో వాట్ ఈస్ రైట్ ఎఫర్ట్ ఈస్ మంచి ప్రయత్నం. సో మన జీవితంలో మనం ఎటువైపు వెళ్తున్నాము, మన జీవితంలో ఏ వైపు మన గమ్యం, 4 రకాల మనుషులలో మనం ఏ రకమైనటువంటి మనుషులు అనేది మనకు తెలుసుంటాం, మనకు దట్ ఈస్ కాల్డ్ రైట్ ఎఫర్ట్. ఇది దీంట్లో సమాధిలో ఫస్ట్ రైట్ ఎఫర్ట్, సరైన ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఏమన్నా వాళ్ళ రైట్ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, రైట్ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, సరైన మైండ్ఫుల్నెస్ అంటే ఒక రకంగా సరైన అవగాహన. ఏమంటారు దీన్ని, సరైన అవగాహన, సరైన అవగాహన, అవేర్నెస్. రైట్ మైండ్ఫుల్నెస్ సరైన అవగాహన. సరైన అవగాహన అని అంటే రైట్ మైండ్ఫుల్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో క్లాస్లో ఉన్నారు, మీ మైండ్ ఏమో మీ ఇంట్లో ఉన్నది, మీ మైండ్ ఏమో షాప్లో ఉన్నది, మీ మైండ్ ఏమో మీ ఫ్రెండ్స్ తోటి ఉన్నది, లేకపోతే ఇంకో కారణం ఉంటుంది. ఏమైంది, బాడీ అండ్ మైండ్ ఏమైతున్నది, డిఫరెంట్ వర్క్ చేస్తున్నాయి. బాడీ అండ్ మైండ్ ఏమైతున్నది, శరీరం ఒక చోట, మనసు శరీరం ఈడ ఏమున్నది, శరీరం ఉన్నది. ఈ 4 గోడల మధ్యలో ఏమున్నది, మనసు ఏడున్నది, ఒకరికి ఒక కాడ ఉన్నది, ఎవరికి ఇష్టం వచ్చిన కాడ అలా మనసు ఉన్నది, అంతేనా. ఏమేమో ఊహించుకుంటున్నాం, వయసా పనుగా వయసా ఇలా చేస్తా అలా చేస్తా, ఇక్కడ ఉండే తెల్లని నేను ఇది చేస్తా అది చేస్తా. సో ఇంకేమన్నా చేస్తున్నా, వెళ్ళిరా వెళ్ళలే, మనసు వెళ్ళిపోయి, మనసు అది అటే తిరుగుతున్నాయి.
ఈ చైర్ లో కూర్చున్నాం, ఈ చైర్ లో కూడా మనసు ఉండాలి. అంటే బాడీ అండ్ మైండ్ రెండు ఒకటే పని చేయాలి. దాన్ని ఏమంటారు? రైట్ మైండ్ఫుల్నెస్. సరైన మనసు, శరీరం ఈ రెండు ఒకటే పని చేయాలి. ఓకే, శరీరం ఒక పని చేస్తున్నది, మనం తింటున్నాం, ఆలోచన ఏమో పడుకునేదానికి చేస్తున్నాం, పడుకున్నాం, ఆలోచన ఏమో తినేదానికి చేస్తున్నాం, తింటున్నాం, ఆలోచన ఏమో దుకాణం బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, ఆలోచన ఏమో తిండి చేస్తున్నాం. ఏడో కూడా మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్, ఈ రెండింటి మధ్యలో సమన్వయం లేదు. ఈ రెండు ఒకటే పని చేయాలి. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. పూర్తి అవగాహన తోటి పని చేయాలి. పూర్తి అవగాహన అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను లేబడితే నాకు చెయ్యి పోతున్నది, పెన్ను లిఫ్ట్ చేస్తున్నా అంటే దాని పట్ల నా మనసు పూర్తిగా ఉండాలి. తీసుకున్నా, ఓపెన్ చేస్తున్నా. సో కన్ను చూడడానికి మిమ్మల్ని చూస్తున్నాయి, కానీ మనసు అండ్ బాడీ ఈ పని పైన నిమగ్నం ఉండాలి 100%. ఎంత? 100% మనం చేసే పనిలో మన మైండ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్. మీరు నడుస్తున్నా అన్న అవగాహన ఉండాలి. నడుస్తున్నా, రైట్ లెగ్ లేచింది పడుతున్నాడు, లెఫ్ట్ లెగ్ లేచింది పడుతున్నాడు, చేస్తున్నా, కూర్చుంటున్నా, స్నానం చేస్తున్నా, మాట్లాడుతున్నా, డ్రైవింగ్ చేస్తున్నా. మనమేమో డ్రైవింగ్ లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుండి కరీంనగర్ వెళ్ళాలి, ఈడ కూర్చున్నాం, మనం ఇంకా కార్లో కూర్చోవాలి, మైండ్ వెళ్ళిపోయింది కరీంనగర్, మైండ్ వెళ్ళిపోయి మనం ఈడ కూర్చున్నాం ఫ్లైట్ లో, మైండ్ అమెరికా వెళ్ళిపోయి, ఇంకా అమెరికా మనం పోలే, మైండ్ పోయి తిరుగుతున్నాయి, బిడన్ తోటి ప్రెసిడెంట్ తోటి కలుస్తున్నాయి, ఇంకా శరీరం పోలే. సో ఏమైతుంది? మనం ఇక్కడ కార్లైనా కూర్చోలే, మైండ్ వెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళిపోయాం, కరీంనగర్ వెళ్ళాం, ఆన్ నుండి మనం మన బాడీ వచ్చేస్తే మైండ్ ఆని ఉంది. ఒకటేమో మనం వెళ్ళక ముందు అది వెళ్ళిపోయింది, అది మనతోటి ఉండాలా కార్లా. ఇంకోటి ఏమైంది? మనం వెళ్ళినాం, రిటర్న్ కూడా వచ్చినాం, మైండ్ ఆన్నే స్టక్ అయ్యింది. ఏంటిది? అదే ఈయనతోటి కలిసినాం, ఆయనతోటి కలిసినాం, బడా మజా వచ్చింది, తాగినాం, తిన్నాం, చేసినాం, సినిమా చూసినాం, మైండ్ ఆన్నే ఉంటుంది. పూర్తి బాడీ వచ్చేసింది మళ్ళా కార్లా. మీరు సినిమా థియేటర్ వెళ్ళిండ్రు, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉన్నది, సినిమాకు మీరు వెళ్ళలే, మీ మైండ్ వెళ్ళిపోయింది. టికెట్ కొట్టడం కూడా మైండ్ వెళ్ళిపోయింది. ఇంకా మీరు టికెట్ కూడా కొడుతున్నారో ఇంకా కొట్టలేదో, మైండ్ అయితే పోయి థియేటర్ ఉన్నా, మస్తు మజా వస్తుంది, ఇట్లా ఇలా కొడతా, అట్లా చేస్తా, ఇది ఎగిరేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నా ఫ్రెండ్స్ని పిలుస్తా, అంతో ఇట్లా మజా చేస్తా. మధ్యలో జర బ్రేక్ ఉంటుంది, ఒక థమ్స్అప్ తీసుకుంటాము, ఇంకేముంటాయి అదే పాప్కార్న్ తీసుకుంటాం, అది తీసుకుంటాం. ఇంకా మనం సినిమా టికెట్ కొట్టనే లేదు, సినిమాకి పోవాలని ఆలోచన వచ్చింది, మైండ్ పోయింది, మొత్తం సంధానాలు, సినిమా అదే తీస్తుంటాయి. ఏమైతుండే समझ में आ रहा क्या कैसा माइंड काम कर रहा है? अब हम गए सिनेमा, गए, देखे, मजा आया, बहुत मजा आया, मस्त लगा, और हम आ गए वो थिएटर में, माइंड हेड़ू नहीं थिएटर में। अब 1 दिन हो गए, 2 दिन हो गए, 3 दिन हो गए, बस मजा आया, मजा आया, मजा आया, ऐसा मारा, ऐसा गाया, ऐसा किया, वैसा किया, ये ऐसा हेयर स्टाइल था, ऐसा चश्मा निकाला, फेंका, ये किया, वो किया, सिगरेट, उसको गोली मारा, क्या है, किधर है माइंड? पूरा उधर ఆడ స్టక్ అయిపోయింది. ఏమైందాడ? ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, నడుస్తున్నా నీకు రోజు అటే ఓన్లీ బాడీ వచ్చేసింది వీడికి, ఇంటికి కేవలం బాడీ వచ్చేసి మైండ్ ఆనే ఉంది. సో వీ డోంట్ నో, మనకు తెలియదు, ఏం తెలియదు అసలు మైండ్ ఏటు చేస్తున్నది, ఏం చేస్తున్నది, మనం ఏం చేయాలి, మన బాడీ ఏం చేస్తున్నది. దేర్ ఈజ్ నో మైండ్ఫుల్నెస్ ఉందా?
ఉందా ఎవరికైనా మైండ్ఫుల్నెస్ ఉందా? ఇప్పుడు ఈ క్షణం మీ మైండ్ లో ఏం ఆలోచన ఉంది? ఈ క్షణం మీ మైండ్ ఏం ఆలోచన చేస్తుంది? ఈ క్షణం ఆలోచన అది వెళ్ళిపోతాయి. సో ప్రపంచంలో అతి స్పీడ్ అయినటువంటిది ఏంటిది? మనసు. ఫ్లైట్ రాకెట్లు వికెట్లు కాదు, మన మనసు. అమెరికా పోతే వచ్చేస్తుంది, ఆస్ట్రేలియా పోతే వచ్చేస్తుంది విత్ ఇన్ సెకండ్. విత్ ఇన్ ఆ లిబర్టీ స్టాచ్యూ ఉంది కదా, ఏడా? న్యూయార్క్ లో ఉందా? అమెరికా ఉంది కదా లిబర్టీ స్టాచ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఆడికి పోయి రావాలంటే ఫ్లైట్ లో ఎక్కి టికెట్ తీసే అవసరం లేదు. మనసు పోతుంది, ఆడ నిలబడుతుంది, 2-3 ఫోటోలు తీసుకుంటూ సో మనస్సు వేగాన్ని ఎవరన్నా పట్టుకోగలుగుతారా? అంచనా కూడా వేయలేదు. దట్ ఈస్ కాల్డ్ మైండ్. దట్ ఈస్ కాల్డ్ మైండ్. సో మైండ్ అండ్ బాడీ షుడ్ బి డూ వన్ వర్క్ ఎట్ ఎ టైం. ఒక సమయంలో ఒకటే పని చేయాలి. పని చేయాలి. అది దాని గురించి మనం పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మనకు అర్థం కాలే కూడా అది. ఇట్లా చేయొచ్చా? ఎందుకు చిన్నప్పుడు ఏం చెప్పాను? చిన్నప్పటి నుండి మనకు ట్రైనింగ్ ఇచ్చాను. నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఐఏఎస్ కావాలి, నువ్వు ఆడి ఇంకా చదివినే లేదు. ఇక మైండ్ స్టక్ అయిపోయింది. సో ప్రెసెంట్ లో ఉండేది ఎవరు నేర్పలేదు. ఈ ప్రస్తుత క్షణంలో వర్తమాన కాలంలో ఉండేది ఎవరు నేర్పలేదు. అందరు ఫ్యూచర్ నేర్పేసి, నువ్వు ఇట్లా కావాలా, నీకు పెళ్ళేం కావాలా, నువ్వు హీరో కావాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, సీఎం కావాలా, పిఎం కావాలా, నువ్వు ఎమ్మెల్సీ కావాలా, సంథింగ్ కావాలా, అది కావాలి, ఇది కావాలి. మైండ్ ఈస్ గాన్. సో బాడీ ఉన్నది, మైండ్ ఎడో పోయి. వాడు ఇంకా చదవలేదు, వాడు ఇంకా క్వాలిఫై కాలేదు, వాడు ఇంకా పాలిటిక్స్ వెళ్ళలేదు. సో ఇట్స్ గాన్. సో ప్రతి మనిషి ఏం చేస్తాడు? ఫ్యూచర్ నేర్పుతాడు. నువ్వు ఇది కావాలి, నువ్వు అది కావాలి, నువ్వు ఇంత సంపాదించాలా, నువ్వు అంత సంపాదించాలా, నువ్వు ఇల్లు కట్టాలా, బంగ్లా కట్టాలా, గాడి కొనాలా. సో ఏమైపోయింది? అబ్బాయి ఏం చేస్తాడు, పిల్లలు ఏం చేస్తారు? చేయాలి. సో ఈయనగడి అబ్బాయి, పిల్లలు ఇక్కడ వర్తమానంలో లేరు, భవిష్యత్తు ఉంటే ఉండాల్సింది వర్తమానంలో, ఉండాల్సింది ఈ క్షణంలో, ప్రెసెంట్ లో ఉండాలి. కానీ మైండ్ భవిష్యత్తు చిత్త చేయడం స్టార్ట్, ఆలోచన చేయడం స్టార్ట్. సో మైండ్ ఫ్యూచర్, బాడీ ప్రెసెంట్. దేర్ ఇస్ నో పాయింట్. దేర్ ఇస్ ఫ్యూచర్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఫ్యూచర్? నో ఫ్యూచర్. ఈజ్ దేర్ ఎనీ పాస్ట్? నో పాస్ట్. ఫ్యూచర్ ఎక్కడ ఉంది కదా? చాలా మంది అంటారు కదా, నేను నా ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నా, నేను ఆ ప్లాన్ చేస్తున్నా, నేను ఈ ప్లాన్ చేస్తున్నా. ఏదో ఫ్యూచర్ ఏదో. వాట్ ఈస్ ఫ్యూచర్? ఏమంటారు? భవిష్యత్ అనే కాదు, ఫ్యూచర్ ఏమంటారు తెలుగు? భవిష్యత్తు. ఏడు ఏమంటారు? దేని భవిష్యత్తు? దేని కాబోయేది అయిన తర్వాత ప్రెసెంట్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ గా ఉన్నా అంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒక కోరిక, అది డాక్టర్ కావాలనే ఫ్యూచర్ అనుకో. అయినా ఇది ఫ్యూచరా లేకపోతే ఇది ప్రెసెంటా? ప్రెసెంట్. ఇదేంటి? వర్తమానం, ఫ్యూచర్ కాదు ఇది. మళ్ళా ఫ్యూచర్ వర్తమానంలో వస్తుంది. ఫ్యూచర్ వర్తమానంలో ఉంటది. దేర్ ఇస్ నో ఫ్యూచర్. There is no future. Only present. There is no past. Only present. What is past? Only thing.
ఏమైంది, నేను ఇప్పుడు ఇంతకుముందు కార్తో వచ్చినా లేకపోతే ఆయనతో కలిసిన అడిగినా ఏడున్నది, కలిసిన విషయం ఏడున్నది? గాన్. దెర్ ఇస్ నో పాస్ట్, దట్ వాజ్ ఆల్సో ప్రెసెంట్. కలిసిన విషయం ఏమైంది అప్పుడు? ఇప్పుడు ఏమైంది? కలిసినాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కలిసినాం, నిన్న క్లాస్ తీసుకున్నాం. నిన్న క్లాస్ ఏంటిది? ప్రెసెంటా పాస్టా? నిన్న తీసుకున్న క్లాస్ ఏంటిది? పాస్ట్. ఏడున్నది? కేవలం ఆలోచనలో ఉన్నది. కేవలం ఆలోచన ఏంటి? జీరో. ఆలోచన ఏంటి? ఊహ, ఇమాజినేషన్. ఒక కలవడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలవడ్డది, ఒక నేను ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అయినా సంథింగ్, ఒక కలవడ్డది కలం, అది కూడా ఒక ఆలోచన. నిన్న అయిపోయింది, అది కూడా ఒక ఆలోచన. నిన్న క్లాస్ తీసుకున్నాగా, ఆ క్లాస్ ఒక ఆలోచన, ఈ కళ కూడా ఒక. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రీమ్ అండ్ రియల్ అండ్ పాస్ట్? కళకును పాస్ట్ డిఫరెన్స్. అది కూడా ఒక ఆలోచన రూపంగానే ఉన్నది మైండ్ లో, కళ కూడా ఒక ఆలోచన రూపంగా. రెండు కూడా ఆలోచనలే, రెండు కూడా ఆలోచన తప్పించేమున్నది. సో వేర్ ఇస్ ద పాస్ట్? ఇన్ థింకింగ్. భూతకాలం ఏంటున్నది? కేవలం ఆలోచనలో ఉన్నది. ఎగ్జిస్టెన్స్ లో ఇట్స్ గాన్, అయిపోయింది. నో మోర్, లేదు. సో దేర్ ఈస్ నో పాస్ట్, దేర్ ఈస్ నో ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కూడా ఆలోచన, పాస్ట్ కూడా ఆలోచన. ఇలా అయితా ఆలోచన, అలా అయిపోయినా ఆలోచన. ఆలోచన అయిపోయిందా ఆలోచన, అవుతా ఆలోచన. పోతా కేవలం మన థింకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ థింకింగ్ లేదు, థింకింగ్ లేదు. ఆయన కొరకు పాస్ట్ లేదు, ఆయన కొరకు పాస్ట్ లేదు, భవిష్యకాలం లేదు, భవిష్యత్తు లేదు, గతం లేదు. సో భవిష్యత్తు ప్లస్ గతం, ఈ రెండు కూడా కేవలం అవర్ థింకింగ్, మన ఆలోచన. ఏంటి? మన ఆలోచన ఏంటిది? ఏడున్నది ఆలోచన? వాట్ ఈస్? దానికి ఏమన్నా భౌతిక రూపం ఉందా? అది వాటర్ బబల్ లాగా తప్పమంట. ఏమైతే కథం, ఈ ఆలోచన మీద ఇంకో ఆలోచన వస్తుంది, ఇంకో ఆలోచన మీద ఇంకో ఆలోచన వస్తుంది. ఆలోచన ఉందా పర్మనెంట్ గా? లేదు. ఒక సెకండ్ లో ఎన్నో వందల వేల ఆలోచనలు వచ్చా ఉంటాయి. దట్ ఈస్ ఆల్ ఆర్ టెంపరీ, తాత్కాలికం. మనసులో వచ్చే ఆలోచనలన్నీ కూడా ఏంటి? తాత్కాలికం, టెంపరీ. సో దేర్ ఈస్ నో ఫ్యూచర్ అండ్ దేర్ ఈస్ నో పాస్ట్. ఏంటిది? మిగిలింది ఏంటిది? ఓన్లీ ప్రెసెంట్, ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ డాక్టర్ అయిన తర్వాత మస్తు మజా వస్తుంది, డబ్బులు వస్తాయి. అయిన తర్వాత అయితమా గ్యారెంటీగా? ఈ శ్వాస అప్పటి వరకు ఉంటుందా, ఊడుతుందా? తెలియదు. దాంతో ఏమైంది? ప్రెసెంట్ కూడా గమలది, ప్రెసెంట్ కూడా. ఎందుకు? భవిష్యత్తులో చాలా సంతోషపడతా, చాలా ఆనందంగా ఉంటా. అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఆనందంగా ఈ క్షణాన్ని పోగొట్టుకున్నాం. ఈ క్షణంలోనే జీవించాల్సిన, ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ఉండవలసిన ఈ క్షణం మనం ఏం చేసినాం? చింతలో పొడగొట్టు. ఏం చేసినాం? ఆలోచనలో. ఈ క్షణమే జీవితం.
ఈ క్షణమే ఏంటిది జీవితం. ఈ క్షణం మనిషి లైఫ్ ఎంతో తెలుసు కదా, చెప్పి లైఫ్ పీరియడ్ ఎంత చెప్పండి. లైఫ్ పీరియడ్ ఎంత ఉంటాయి? 100 years. ఇంకెవరన్నా 100 years. ఇంకెవరన్నా 90. 90 ఇంకా 70. ఓకే. ఇంకా ఇంకెవరన్నా ఎంత 40. कितना इंसान का उम्र कितना रहता है? చెప్పలేమా? చెప్పలేమా? ఓకే, 1 day కూడా చేసిన మంచి లైఫ్ ఎంత? 1 day. ఇంకా మనిషి జీవితం ఎంతకాలం ఉంటుంది? పీరియడ్ ఎంత? నేను చెప్పాడు 1 day, ఓ చెప్పాడు 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అవన్నీ డిక్రీజ్ అవుతూ అవుతూ ఎక్కడికి వచ్చిందని 1 day. ఇంకేమన్నా कितना रहता है इंसान का उम्र? 100 years. अभी कितना है तुम्हारा? अब कितना है बाकी? 79. होते ఓకే ఓకే రైట్. సో మనిషి జీవితకాలం తెలుసా ఎంత? ఇదన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు 50 సంవత్సరాలు ఉన్నారు అన్నమాట. ఆ మిగతా ఈ రోజు వదిలేస్తే మిగతా అన్ని కూడా పాస్ట్, మిగతా అన్ని ఏంటి గతం, మిగతా అన్ని గతం. ఓకే, ఉదాహరణకు మనిషి జీవితాన్ని ఎంత షార్ట్ అంటే ఎంత చిన్నది మనిషి జీవితం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్వాస నేను తీసుకున్నా, వదలలేదు అంతేమే, వదిలినా తీసుకోలేదు అంతేనే. శ్వాస లోపలికి వెళ్తే బయటకు వస్తాయి కదా, ఇన్హలేషన్ ఎక్సలేషన్ అవుతుంది కదా, ఇన్హేల్ ఎక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస తీసుకున్నాం, శ్వాస వదలలే, ఏమైంది? నో మోర్. శ్వాస తీసుకొని శ్వాస వదలకపోతే అగర్ सांस लिए और छोड़े नहीं तो ఓకే, అగర్ सांस छोड़े और लिए नहीं, వదిలేసినాం తీసుకోలే, ఏమైతే? అంటే మనిషి జీవితం ఏంటిది? ఇన్ బిట్వీన్. మనిషి జీవితం ఎంత? ఒక శ్వాస, ఒక శ్వాస కూడా కాదు, ఆ శ్వాసలో సెకండ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ మధ్యలో కాదు, ఒక శ్వాస. మనిషి జీవితం ఒకటే శ్వాస. 100 years, 90 years, ఓన్లీ 1 breath. 1 breath అంటే ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఇన్హలేషన్, శ్వాస లేనా శ్వాస, శ్వాస తీసుకోవడం, శ్వాస. ఇదే మన కేవలం ఒక శ్వాస. మన జీవిత కాలం ఎంత? ఒకటే శ్వాస. మనం ఏమనుకుంటున్నాం? అవి और 80 साल బాకీ. ఏమనుకుంటున్నాం? ఇంక 80 ఉన్నాయి, దేకా జాయేగా సాలే, చూసుకుందాం. ఇంకా 40 ఉన్నాయి, 70 ఉన్నాయి, ఇంకా 30 ఉన్నాయి, చలో ఇంకా 10 ఉన్నాయి. దట్ ఈస్ అవర్ మిస్అండర్స్టాండింగ్. అవర్ లైఫ్ పీరియడ్ ఈస్ ఓన్లీ 1 breath. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? చూస్తాం కదా చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడు ప్రతి మనిషి 100 years అయితే మనం పోతున్నాడు. 1 year పిల్లలు పోవట్లే,
10 years పిల్లలు పోవట్లే, మధ్య వయసు వాళ్ళు పోవట్లేదా? ఏమైతున్నాయి? పోతున్నారు అన్నప్పుడు ఏమైతున్నాయి? శ్వాస. సో వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్? ఇస్ వన్. ఒకటే శ్వాస, ఒక్క శ్వాస. ఎంత? ఈ ఒక్క శ్వాస జీవితాన్ని ఏం చేస్తున్నాం? ఒక్క శ్వాసను ఏం చేస్తున్నాం? మనిషి జీవితం ఒకటే శ్వాస. మనం ఏమో ఊహించుకుంటాం, ఏమేమో ఊహించుకుంటాం, పెద్ద పెద్ద కళలు కంటాం, పెద్ద పెద్ద ఊహలు. ఈ శ్వాస ఎప్పుడు అవుతుందో తెలియదు. ఈ ఒక్క శ్వాస జీవితానికి టెన్షన్, ఈ మందు, దేనిలో ఈ గొడవలు, ఈ పంచాయతీలు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఈ ద్వేషాలు, ఈర్షలు. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఎక్కినాం, దిగే గ్యారెంటీ ఉందా? బస్సు దిగినాం, ఇంటికి వెళ్ళే గ్యారెంటీ ఉందా? ఇంటికి వెళ్ళినాం. బయటకు వచ్చే గ్యారెంటీ ఉందా? ఇంట్లో పోయినాం, బయటకు వచ్చే తెల్లారి లేచి వచ్చే గ్యారెంటీ ఉందా? నిద్ర పోయినాం, లేచే గ్యారెంటీ ఉందా? లేచిన మనం నిద్రపోయే గ్యారెంటీ ఉందా? సో వాట్ డస్ ఇట్? దీని అర్థం ఏంటి? లైఫ్ ఇస్ వెరీ 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 స్మాల్, వెరీ షార్ట్, చాలా చిన్నది. ఎంత చిన్నది? కేవలం ఒక ఓన్లీ వన్. నిజమా కదా? నిజమేనా? ఏం చేస్తున్నాం దీంట్లో మనం? తల్లిని కొడుతున్నాం, తండ్రిని కొడుతున్నాము, పంచాయతీలు పెడుతున్నాము, మిస్సెస్ తోటి గొడవలు, పిల్లలతో గొడవలు, రియల్ ఎస్టేట్ లో గొడవలు, ఉన్న సొసైటీలో గొడవలు, అన్నతోటి గొడవలు, తమ్ముడితోటి గొడవలు, అల్లుడితోటి గొడవలు, మామతోటి గొడవలు. ఒక్కటే బ్రేక్ లైన్, ఒక్కటే శ్వాస. దాంట్లో ఎన్ని పంచాయతీలు పెట్టుకుంటున్నాం? ఒడవని పంచాయతీ, ఒడవని సమస్యలు. ఇవన్నీ దేనికి? అర్థం కాక లైఫ్. మనమేమంటాం? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకు కూర్చొని తినం, రియల్ ఎస్టేట్ లో పెడతా, ఇవాళ భూమి 1,00,000, అప్పుడు 1 కోటి అవుతుంది, అది మళ్ళీ 20 కోట్లు అవుతుంది, 1,00,000 కోట్లు అవుతుంది, లేకపోతే ఇది చేస్తా, అది చేస్తా, అది చేస్తా అవుతుంది అని. ఇప్పుడు ఈ క్షణం ప్రతి మనిషి ఏమంటాడు? బిజినెస్ ఎట్లా నడుస్తుంది? सर ये 10 साल चलेगा, वो 20 साल चलेगा, वो 1000 साल चलेगा, ऐसा चलेगा, वैसा होगा, इसका रिटर्न इतना आएगा, उसका वो इतना रिटर्न आएगा, वो 1 लाख लगाओ तो 10 लाख होगा, तब तुम आराम से रह सकते हैं। वो 10 लाख आने के बाद भी आराम से नहीं ఉంటాడా? ఆరాం సే నో ఆరాం. ఆరాం ఎక్కడ ఉన్నది? ఈ క్షణంలో ఉన్నది. ఎవరన్నా బిజినెస్ చెప్తారా? ఈ క్షణంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు, ఈ క్షణంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు, ఈ క్షణంలో మీరు తృప్తిగా ప్రశాంతంగా. ఈ బిజినెస్ ఎవరైనా చెప్తారా? అందరు ఆఫ్టర్ 10 years, అందరు ఆఫ్టర్ 20 years, అందరు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఆ రిటైర్మెంట్ అవుతాడా? ఇప్పుడే రిటైర్మెంట్ అవుతాడా? ఏం తెలియదు. ఈ క్షణమే రిటైర్మెంట్ అవుతాడా? ఏమైనా గ్యారంటీయా? ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకేమన్నా అయింది, ఇది మీ పిల్లలు, అంటే పిల్లలు అమరులు అయినట్టు చెప్తారు. ఏమంటారు? మీకేమన్నా అయింది, ఇది ఎవరికి? సో అన్ని ఇన్సూరెన్స్, అన్ని బిజినెస్, అన్ని దేనిపైన వస్తున్నాయి? ఫ్యూచర్, 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 ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ లేదు, ప్రెసెంట్ వాళ్ళు జీవిస్తారు. ఈ క్షణాన్ని ఎవ్వరు కూడా ఆస్వాదించారు, ఈ క్షణాన్ని ఎవ్వరు కూడా జీవించారు, ఈ క్షణంలో ఎవరు కూడా తృప్తి కాదు, ఈ క్షణంలో ఎవరు కూడా సంతోషంగా. కానీ ఉండాల్సింది ఈ క్షణమే, ఉండాల్సింది మాత్రం ఈ క్షణం, ఇప్పుడే. నెక్స్ట్ రేపు వేసుకుంటా, వేసుకో, ఎంజాయ్ చేయి.
నువ్వుకుంటావా? తీసుకున్నాం బట్టలు దాంట్లో పడేసినాం, అది ఆడే ఉండాలి. ఆ కార్ని తీసుకున్నాం, అది అడే పడేసినాం, దాన్ని కప్పి పెట్టినాం, అది అడే ఉండాలి. ఏమంటావు? నెక్స్ట్ ఒకేజన్ ఇస్కో ఉంటారా? సో జీవించడం ఎట్లా మనకు తెలియదు. డోంట్ నో హౌ టు వాట్ ఈస్ అవర్ లైఫ్. డోంట్ నో నడుస్తుందా లేదా? ఆయన కూడా దక్కా దుక్కేసే బయలుగాడి నడుస్తున్నాయా? గడ్డలు వస్తున్నాయి, బొందలు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. చలో పయ్య ఊడిపోతున్నది, ఊడిపోతున్నది, పంచర్ అవుతున్నది. ఆయన కూడా దక్కా దుక్కి ఎట్లనో తీరు ఆ క్షణం గడిపేస్తుంది. ఇది అర్థం చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈ క్షణమే నాకు నెక్స్ట్ సంబంధం లేదు. నెక్స్ట్ క్షణంలో సంబంధం. అర్థమైందా? లైఫ్ బుద్ధుడి గురించి తెలుసా? గౌతమ్ బుద్ధుడు, సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు పేరు విన్నారు కదా? వినని వాళ్ళు ఎవరు అన్నారా? గౌతమ్ బుద్ధ ఆయన ఏం చేసేది? భిక్షాటన చేసేది. ఆయన రాజా కదా, రాజకుమారుడు. ధనం, సంపద, ఫ్యామిలీ అన్ని వదిలేసిండు, పోయి భిక్షాటన చేసేది. అడుక్కొని తినేది. అడుక్కునేది కదా, అది కూడా రోజుకు ఒకటేసారి తినేది. ఎన్నిసార్లు? ఒకటేసారి. అది కూడా 5 కంటే ముందే, సూర్యాస్తం కంటే 5 తర్వాత మళ్ళీ ఏం తినేది అంటే అప్పుడు 5 అంటే సూర్యాస్తం కంటే ఒకటే పూట తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ భిక్షాటన చేయడానికి వచ్చాడు, అడిగిండు, ఎవరైనా ఇచ్చాను, 2-3 చపాతీలు ఇచ్చేసి. ఆయన అవసరం ఎంత? ఒక చపాతి. ఆయన అవసరం చలో 2 చపాతీ. ఇంకా 2 మిగిలినాయి కదా, 4 ఇస్తాయి. ఆ 2 పోయి బీరువాలో అక్కడిక్కడ దాయకపోయేది, ఫ్రిడ్జ్లలో దాయకపోయేది. ఎందుకు? గ్యారంటీ లేదు కదా, ఉందా? సో ఈ క్షణం ఏమన్నా ఆకలి తీరుస్తుంది కదా ఈ చపాతీ, ఈ అన్నం. రేపటి నా ఆకలి కొరకు పెట్టుకుంటుందా? కానీ రేపు నేనుంటానా ఉండనా లేదు తెలియదు. ఆకలి పోని, ఆకలి ఉంటుందా ఉండదా తర్వాత సంగతి. నేను ఉంటానా ఉండనా తెలియదు. కానీ అదే చపాతీ ఖరాబ్ కూడా కావచ్చు. కానీ ఆ చపాతీ లేకపోతే ఆ అన్నం ఇప్పుడు ఒకరి ఆకలి తీరుస్తాయి కదా. సో అందుకని ఎప్పుడు కూడా ఏదన్నా ఎక్స్ట్రా వస్తే అది ఆశ్రమానికి తీసుకెళ్లేవాడు, అది అదే విలేజ్ లో ఎవరికన్నా పిల్లలకు ఇంకా వాళ్ళకి దానం చేసి, ఇది అండర్స్టాండింగ్. అదే ఇప్పుడు మనం ఏం చేస్తాం? मैं खाना, मेरा बच्चा खाना, बच्चे का बच्चा खाना, उसका बच्चा खाना, उसका बच्चा खाना. बच्चा भी होता कि नहीं पता नहीं, ये भी रहता कि नहीं पता है. कुछ है पता है? ये संसार रहता है कि नहीं पता है. ఈ సృష్టి ఉంటుందా ఉండదా తెలియదు, మనం ఉండమా తెలియదు. కానీ మొత్తం అబద్ధాలు, మోసాలు, కుట్రలు. ఏడ మైండ్ ఫుల్నెస్ ఉంటుంది కదా. మైండ్ ఎక్కడ స్థిరంగా ఉంటుంది? మైండ్ మనం చేసే పనిలో ఏడు ఉంటుంది. తప్పు చేస్తున్నాం, మైండ్ అరే ఏమవుతుందో తెలుస్తుందో, ఎవరన్నా చూస్తారో, బయటపడుతుందో, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుందో, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుందో. మైండ్ ఫుల్నెస్ ఉందా? చేసే పనిలో ఏమన్నా నిమగ్నం ఉందా? సో బాడీ అండ్ మైండ్ ఒకటే పని చేయాలి. ఎప్పుడైతే మైండ్ క్లీన్ ఉంటుందో, నిర్మలం అవుతుందో, ఎలాంటి మనోవికారాలు ఉండవో, అప్పుడు మాత్రమే మైండ్ ఫుల్నెస్ ఉంటుంది. అంటే మనం చేసే పనిలో మన మైండ్ ఇన్వాల్వ్ అయ్యాయి. దానికి అర్థం ఇక వేరే ఆలోచన రావట్లేదని కాదు, వస్తాయి కానీ తక్కువ, దానికి ప్రభావం ఉండదు. దాంట్లో
ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకోవాలి, ఇక పోయి మర్సిడీలో కూర్చుని ఉండదు మైండ్, ఇవి ఉంటాయి పని చేస్తాయి. ఇప్పుడైతే ఈ పనే కదా చేయాల్సింది, ఇప్పుడైతే కష్టమే కదా పడాల్సింది, ఇప్పుడైతే సైకిలే కదా నడపాల్సింది, తర్వాత మర్సిడీస్, ఆ తర్వాత సంగతి. మైండ్ ఇక్కడ ఇఫ్ యు ఆర్ కాన్షియస్, స్పృహలో ఉంటాయి, చిత్తశుద్ధిలో ఉంటాయి. మైండ్ ఫ్యూచర్ పోయినా దాని ప్రభావం ఉండదు. సో దిస్ ఈస్ కాల్డ్ మైండ్. సో ఎవ్రీ టైం నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఏదన్నా కానీ వీ షుడ్ బి మైండ్ ఫుల్నెస్ తోటి చేయాలి. కూర్చుంటున్నా, వేస్తున్నా, మనది మనకే తెలిసిందా, తిరుగుతున్నా, డ్రైవింగ్ చేస్తున్నా, ఎక్సలేటర్ నొక్కుతున్నా, క్లచ్ నొక్కుతున్నా, బ్రేక్ నొక్కుతున్నా, గేర్ చేంజ్ చేస్తున్నా, తిరుగుతున్నా, రైట్ సైడ్ తిరుగుతున్నా, తిరిగి ఎటో పోయినా అర్థమే కదా, ఇటు ఎక్కడికి వచ్చా, వీడికి ఎందుకు వచ్చా, ఎందుకు, వై, బికాస్ మైండ్ ఏదో పనిలోకి ఉన్నది. మైండ్ షుగర్ కాడ ఉప్పు వేసుకున్నా, ఛాయ్లో ఎందుకు వేసుకున్నా, మైండ్ వేరే కాడ ఉంది, అర్థమైంది కదా. సో mindfulness is important. Mindfulness, that is called when body and mind will do the only one work at a time. That is called mindfulness. Okay. సో శ్వాస నడుస్తున్నది, ఈ శ్వాస ఇది గతం శ్వాసనా ఫ్యూచర్ శ్వాస అనేది, శ్వాస ప్రెసెంట్ ది, ఇది నడుస్తున్నది కాబట్టి నేను బ్రతుకున్నా, ఇది నడుస్తుంది కాబట్టి, అది నడిచింది కాబట్టి కాదు, అప్పట్లో నేను 10 years ఉన్నప్పుడు నడిచింది కాబట్టి ఇప్పుడు బతుకున్నాను కాదు, ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి బతుకున్నా. దిస్ ఈజ్ ప్రెసెంట్, దిస్ ఈజ్. సో ప్రెసెంట్ లో ఉండాలంటే మన దృష్టి శ్వాస పైన ఉండాలి. శ్వాస ప్రెసెంట్ లోనే ఉంది. అది గతం శ్వాసతోటో భవిష్యత్తు శ్వాసతోటో మనం బ్రతికిలేము, మనం జీవితంతో లేము. బికాస్ ఆఫ్ ప్రెసెంట్ శ్వాసతోటే మనం జీవించున్నాం, బ్రతుకున్నాం. అర్థమైందా. సో దిస్ ఇస్, ఇది అంటే బేసిక్ విషయాలు లైఫ్ నడపాలంటే ఇవన్నీ నువ్వు తెలిస్తే ఇంకా మిగతా అన్ని ఈజీగా ట్యాకిల్ చేయాలి, ఈజీగా హ్యాండిల్ చేయాలి. సో మిగతా విషయం ఇవాళ మనం ఎఫర్ట్స్ అండ్ మైండ్ఫుల్నెస్ చూసినా, దెన్ కాన్సన్ట్రేషన్, వ్యూ అండ్ ఇంటెన్షన్ విల్ టేక్ ఇన్ నెక్స్ట్.